అందరికీ నమస్కారం. నిన్న మనం ఒక గృహలక్ష్మీ యోగం గురించి తెలుసుకుందాం. ఇవాళ ఇంకొక గృహలక్ష్మీ యోగం గురించి తెలుసుకుందాం. ఇందులో కండిషన్ ఏంటి? లగ్నాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి చార్ట్లో బలంగా ఉంది. ఇది నేను చెప్పేది ఒక స్త్రీ కుండలిలో, పురుష కుండలిలో కాదు. స్త్రీ కుండలిలో అవి బలంగా ఉండి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ స్థితమై ఉండి ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఏర్పడి ఉంటే కనుక దాన్ని గృహలక్ష్మి యోగం అంటారు. కండిషన్ మళ్ళీ చెప్తాను. లగ్నాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి స్త్రీ కుండలిలో చాలా బలంగా ఉండి కేంద్ర కోణాలలో స్థితమై ఉండి ఒకళ్ళొకళ్ళకి ఏ రకమైన సంబంధమైన ఏర్పడి ఉంటే కనుక దాన్ని గృహలక్ష్మి యోగము అంటారు. ఓకే, ఇలాంటి మ్యాచెస్ కనిపిస్తే వదులుకోకండి. ఓకేనా? లేకపోతే కుజదోషం ఉందనో ఇంకొకటి ఉందనో ఇలాంటి మ్యాచెస్ వదులుకోకండి. కుజదోషాన్ని పక్కన పడేయండి. మిగిలిన విషయాల తర్వాత ఏమైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, మాట్లాడదాం. ఓకేనా? ఓపెన్ ఛాలెంజ్. చార్ట్ కనిపిస్తుంది కదా. కుంభ లగ్నం అవుతుంది ఇక్కడ, మకర లగ్నం అవుతుంది ఇక్కడ. మకర లగ్నానికి దశమ స్థానం తుల. లగ్నాధిపతి ఉచ్చల్లో ఉన్నాడు. చతుర్థాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. పంచమాధిపతి శుక్రుడు, ఆయన కూడా స్వక్షేత్రంలోనే ఉన్నాడు. ఆయన కూడా దశమంలోనే ఉన్నాడు. దశమంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు, కర్మకారకుడితో కలిసి. చూసారా ఎంత బలంగా ఉందో? ఈ బలమైన కాంబినేషన్స్ ఉన్నాయో. సప్తమానికి లాభస్థానం పంచమం, సప్తమానికి కర్మస్థానం చతుర్థం, కర్మస్థానం ఏకాదశ స్థానం లాభస్థానం కలిసి లగ్నాధిపతితో దశమ స్థానంలో స్థితమై ఉన్నాయి. ఎంత మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ చార్ట్. ఇలాంటివి కనిపిస్తే అనవసరమైన పిచ్చి నమ్మకాలు పెట్టుకుని వదులుకోకండి. గృహలక్ష్మి యోగం అంటారు ఇలాంటి యోగాన్ని. సరేనా? ఇంకో చార్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.